బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల, గురుదేవుల ఉపాసన బలం వల్ల మాకు సిద్ధించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వారం 28/7/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం శ్రావణ మాస శుక్లపక్ష చవితి నుండి 3/8/2025 ఆదివారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణపాస శుక్లపక్ష నవమి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులను ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇక ఇదే వారంలో అంగారకుడు కుజుడు కన్యారాశిలోకి సంచారం చేయబోతూ ఉన్నాడు. మిథున రాశి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. మాతా గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర రక్ష రక్ష. వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైనటువంటి ఫలితం. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం జాగ్రత్త. విరామం విశ్రాంతి లేకుండా ఎక్కువగా శ్రమించటం వల్ల దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో జీవిత భాగస్వామి లేదా కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విరోధాలు తొలగిపోతాయి. ఎంతో కాలంగా జీవిత లక్ష్యం కోసం, ఒక ధ్యేయం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు కాలం భగవంతుడు ఒక ముఖ్యమైనటువంటి అవకాశాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. సంతానపరమైనటువంటి స్థితిగతులు అనుకూలవంతంగా ఉంటూ ఉన్నాయి. జీవన గమనానికి సంబంధించి మీరు చేసే ఒక ముఖ్యమైనటువంటి ప్రయత్నం అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుండి బయటపడేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. న్యాయపరమైనటువంటి అంశాలు, చట్టపరమైనటువంటి వ్యవస్థలకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో మాత్రం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. పునర్వైభవాన్ని పొందడానికి కాను మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. గ్రామదేవత స్వరూపమైనటువంటి అమ్మవార్లు అవ్వచ్చు, దుర్గాదేవి స్వరూపమైనటువంటి అమ్మవార్లు అవ్వచ్చు. వీళ్ళని విశేషంగా పూజించటం, ప్రత్యేకించి లలితా సహస్రనామ స్తోత్రాన్ని కానీ, దుర్గా సప్తశ్లోకిని కానీ విశేషవంతంగా పారాయణ చేయటం వల్ల ఈ రాశి జాతకులకి మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు లభించేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.